Yes, next animation principle. So it is third principle, staging. థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ స్టేజింగ్. యాక్చువల్గా స్టేజింగ్ అంటే ఏంటి ఫస్ట్ మనం ఒకసారి అర్థం చేసుకుందాం, రైట్? యానిమేషన్లో స్టేజింగ్ అన్నది, స్టేజింగ్ ఇన్ యానిమేషన్ ఈజ్ ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఎనీ ఐడియా, యాక్షన్ ఆర్ మూడ్ సో దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అండ్ అన్మిస్టేకబుల్లీ క్లియర్ టు ది వ్యూవర్. సో borrowed from theatre, it guides the audience eye using camera angles, character silhouettes, framing, and background design to ensure the main story point is never missed. సో మనం స్టేజింగ్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఈజీగా ప్లేసింగ్ క్యారెక్టర్స్ ఆన్ స్టేజ్ అండ్ డయాస్ ఆర్ అదర్వైజ్ టు పెర్ఫార్మ్ సపోజ్ ద డ్రామా ఆర్ వాట్ ఎవర్ దట్ యాక్షన్. సో మనం క్యారెక్టర్స్ని ప్లేస్ చేసే విధానం అనమాట, రైట్? సో అవి సిలోట్లో ఉండాలి, గుడ్ కెమెరా యాంగిల్ ఉండాలి, అండ్ క్లారిటీ ఉండాలి డ్రాయింగ్లో. కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ స్టేజింగ్ ఏంటంటే కంట్రోల్ ఆఫ్ అటెన్షన్, డైరెక్ట్స్ వేర్ ద వీవర్ లుక్స్ అట్ ఎనీ ఎగ్జాక్ట్ మూమెంట్, సిలోట్ రీడబిలిటీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. సిలోట్ అంటే ఏంటంటే క్లారిటీ అనమాట డ్రాయింగ్. పోజెస్ మస్ట్ రిమైన్ క్లియర్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఈవెన్ యాజ్ ఏ సాలిడ్ బ్లాక్ అవుట్లైన్. అంటే మనం ఒక బ్లాక్ అవుట్లైన్ లాగా లేకపోతే కలర్ని ఫిల్ చేసాం అనుకో ఆ పోజ్లో, మనం డ్రా చేసిన పోజ్లో, స్టిల్ దట్ షుడ్ విజిబుల్ వెరీ క్లియర్లీ. సో మనం అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం డ్రా చేసిన పోజ్లో ఒక కలర్ అవుట్లైన్లో కూడా అది క్లియర్గా మనకు కనబడాలి వితౌట్ కన్ఫ్యూషన్ అనమాట. అది మనం గుడ్ సిల్యూట్లో ఉందని చెప్తాం. ఇంకా కంపోజిషన్ యూజెస్ ద రూల్ ఆఫ్ థాట్స్ అండ్ బ్యాలెన్స్డ్ నెగిటివ్ స్పేస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లటరింగ్ ది ఫ్రేమ్, టైమింగ్ అండ్ ఫోకస్. ఓకే, ఇప్పుడు మనం ఇవేంటో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. సపోజ్ ఇక్కడ చూడండి. సో ఇవి పోజెస్. సో ఇవేంటంటే మనకి క్లారిటీ ఇన్ డ్రాయింగ్. చూడండి, క్లారిటీ ఇన్ డ్రాయింగ్ అంటే ఏంటి? ఈ నెగిటివ్ స్పేసింగ్ కానీ, ఈ గ్యాప్స్ కానీ, ఇక్కడ బిట్వీన్ బాడీ పార్ట్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక్కొక్క బాడీ పార్ట్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినట్టుగా ఉండకూడదు. అండ్ లైట్ అండ్ షేడ్స్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, క్లారిటీ ఇన్ పోజు అండ్ మెయింటైనింగ్ బ్యాలెన్సు, పర్స్పెక్టివ్, ప్రపోర్షన్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ వన్. చూడండి, ఇప్పుడు నేను దీన్ని మీకు ఓపెన్ చేస్తున్నాను, చూసారా? అంటే ఈ పోజ్ అనమాట. సో నేను ఈవెన్ ఇందులో నేను కలర్ని సాలిడ్ కలర్ అన్నది ఫిల్ చేశాను, అయినా కానీ ఇది ఏంటి, ఈ పోజ్ ఏంటి అన్నది మనకి క్లారిటీ ఉందన్నమాట. ఓకే, సో ఇలాంటి పోజెస్ అనేవి మనం యానిమేషన్లో యూజ్ చేస్తాం, రైట్? సో దీన్ని మనకి స్టేజింగ్ ఓకే అంటారు. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే, సో నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీకు చూపిస్తాను. చూడండి, ఇది నెగిటివ్ స్పేస్ అండ్ సిల్యూట్ డీటెయిల్. ఇది మనం రిఫరెన్స్ కోసం తీసుకున్నాం, ఇది ఆల్రెడీ నాకు నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుందని దీన్ని తీసుకున్నాను. ఓకే, సో నెగిటివ్ స్పేస్ ఇస్ ద స్పేస్ అరౌండ్ ఆర్ బిట్వీన్ అన్ ఆబ్జెక్ట్, ది హోల్స్. ఓకే, సో ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ మేక్స్ యువర్ సిల్యూట్ మోర్ ఇంట్రెస్టింగ్, క్లారిటీ అండ్ వాట్ యువర్ క్యారెక్టర్ ఈస్ డూయింగ్. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇది పోజ్ ఇది. ఓకే, ఇలా మనం డీటెయిల్స్లో కలర్లో ఉంటే అంతా బాగానే ఉన్నట్టు కనబడుతుంది. కానీ నేను దీన్ని ఒకసారి ఏదైనా ఒక కలరు, అంటే బ్లాక్ అనే కాదు, బ్లూ కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఒక సాలిడ్ కలర్తో మనం ఫిల్ చేస్తాం అనుకో, ఇక్కడ హ్యాండ్స్ కానీ, బుక్ పట్టుకున్నట్టు కానీ ఏమీ తెలియట్లేదు, అంటే నో నెగిటివ్ స్పేస్ ఆర్ సిలో డీటెయిల్స్ అనమాట. ఇక్కడ అదే పోజ్ని నేను కొంచెం ఇలా డ్రా చేశాను అనుకో, ఎలా అంటే ఏంటి, ఇక్కడ చిన్న గ్యాప్, ఈ బాడీకి హ్యాండ్ అన్నది కనెక్ట్ అవ్వకుండా చిన్న గ్యాప్, మనం ఈ బుక్కి బాడీకి చిన్న గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల, అండ్ ఈ బుక్ అన్నది ఏంటంటే ఇక్కడి నుంచి ఇలా బయటకు వచ్చింది, షోల్డర్ నుంచి ఇలా రావడం వల్ల ఓకే ఇక్కడ ఏదో బుక్ ఉంది, హ్యాండ్ ఇలా పట్టుకుంది అన్నది మనకి క్లారిటీ అనేది తెలుస్తుంది. ఓకే, ఇది విత్ నెగిటివ్ స్పేస్ అండ్ సిలో డీటెయిల్స్. యానిమేషన్లో ఎప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్స్నే మనం డ్రా చేయాలి, రైట్? ఫ్రమ్ సిలోట్ అలోన్ యూ డోంట్ నో సో వాట్ షీఈస్ రీడింగ్ ఎ బుక్, దట్ షీఈస్ ఏ రీడింగ్ ఎ బుక్, రైట్?
సో ఇక్కడ ది సిలోట్ ఇన్ఫార్మ్స్ దట్ షీఈస్ రీడింగ్ ఏ బుక్. ఓకే, స్కర్ట్ డీటెయిల్ షోస్ ఓవర్లాపింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇది మనకి ఒక ఎగ్జాంపుల్. సో ఇది కూడా చూడండి, ఇదొక సిలోటు. సో క్లారిటీ ఇన్ డ్రాయింగ్ చూడండి, బ్యూటిఫుల్ కదా. సో ఇలా మనం ఆర్క్లో మనం ఇలా చూపిస్తున్నాం, పొజిషనింగ్ అంతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చూడండి ఇవన్నీ కూడా క్లారిటీ ఇన్ డ్రాయింగ్. ఏమి ఇలా కాకుండా ఫ్రంట్ నుంచి మనం దీన్ని ఇలా చూసామనుకో, ఈ బాడీ పార్ట్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి కలిసిపోయినట్టుగా ఉంటాయి. చూడండి ఇట్లా అనమాట. సిలోట్ మీన్స్ మనం ఏదైనా ఒక కలర్లో ఫిల్ చేసినప్పుడు స్టిల్ ఆ పోజ్ అన్నది క్లియర్గా ఉండాలి. సో యానిమేషన్లో కూడా ఆడియన్స్ ఇలాంటి పోజెస్ ఉన్నప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతారు అన్నమాట, వాళ్ళకి అర్థం అవుతుంది. రైట్, చూడండి ఇవన్నీ డిఫరెంట్ పోజెస్ అనమాట. ఓకే, సో ఇలా మనం ఇందాక నేను చూపించాను కదా, సో ఇవి కూడా ఒకసారి చూడండి. క్లారిటీ ఇన్ డ్రాయింగ్. రైట్, సో చూడండి ఇవన్నమాట నెగిటివ్ స్పేసింగ్ ఇవన్నీ. సో నేను దీన్ని ఇలా క్లిక్ చేస్తున్నాను, చూడండి బ్యూటిఫుల్. రైట్, సో మనం దీనికి ఈవెన్ ఒక డైరెక్ట్ ఏదైనా కలర్ ఫిల్ చేసినా కానీ మనకి ఆ బాడీ పార్ట్స్ అనేవి ఈజీగా మనకి కనబడతాయి. ఓకే, చూడండి ఎస్. సో ఆల్ దే ఆర్ ఇన్ గుడ్ క్లారిటీ. ఓకే, సో వండర్ఫుల్ అనమాట. సో దీస్ ఆర్, సో ఇవి మనకి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే ఇవి వస్తాయి. దీన్ని మనం యానిమేషన్లో ఎట్లా అప్లై చేస్తాం? దీన్ని యాక్చువల్గా యానిమేషన్ చేయడానికి ఏమీ లేదు. ఇది యానిమేషన్ చేసేటప్పుడు మనం క్యారెక్టర్స్ని ఎలా ప్లేస్ చేయాలి అన్న దాని మీద అనమాట. స్టేజింగ్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సపోజ్ ఇది ఒక సీన్లో అనుకో, ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ అన్నది ఇక్కడ ప్లేస్ చేసాం. సో దాని మీద ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది గుడ్ క్లారిటీ ఇన్ డ్రాయింగ్. సో ఇక్కడ క్లారిటీ, ఈ పోజెస్ అనమాట ఇవి. సో యాజ్ పర్ స్టోరీ వాళ్ళు ఏం చేయాలో, ఏం యాక్షన్ ఉంటుందో వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు క్యారెక్టర్ ఎలా ఉన్నాయి చూడండి ఇలా. సో మనకు క్లారిటీ అనమాట, ఇది క్లారిటీ, ఇది క్లారిటీ. ఓకే, సో బ్యూటిఫుల్ సిలోట్స్ అనమాట. ఇలా మనం సిలోట్స్ అన్నవి మనం మెయింటైన్ చేసుకోవాలి. సో అలా మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటారంటే మనం స్టేజింగ్, ప్రాపర్ స్టేజింగ్లో మనం ఉంచినట్టు. ఓకే, సో ఇది యాక్చువల్గా చాలా చిన్న అసైన్మెంట్ అంటే యాక్చువల్గా మనం చేయడానికి ఏం లేదు, చెప్పాను కదా. సో ఇదేంటంటే మనం అండర్స్టాండ్ చేసుకొని యానిమేషన్ చేసినప్పుడు అది చేయాలి. ఓకే, సో ఇది మనం స్టూడెంట్స్ టాస్క్ అంటే మీరు చేయాల్సింది ఏంటంటే క్రియేట్ 5 బ్లాక్ సిలోట్స్ షోయింగ్. అంటే బ్లాక్ సిలోట్స్లో 5 డ్రాయింగ్స్ అనేవి, స్కెచెస్ అనేవి డ్రా చేయాలి. హ్యాపీ పోజ్ ఒకటి, ఫుల్ బాడీ అనమాట, అంటే హెడ్ ఒకటే కాదు, హ్యాపీ అండ్ బాడీ లాంగ్వేజ్తో సహా టాప్ టు బాటమ్. అంటే హ్యాపీ అన్నప్పుడు మనం ఎలా ఎక్సైట్ అవుతాం, సో యాంగ్రీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది బాడీ లాంగ్వేజ్, హ్యాండ్స్, హెడ్ అండ్ బాడీ కంప్లీట్గా మన పొజిషన్స్ అవి మారుతాయి, బాడీ లాంగ్వేజ్ మారుతుంది. స్కేర్డ్ భయపడినప్పుడు, డ్యాన్సింగ్ ఉన్నప్పుడు, స్లీపింగ్. రైట్, సో ఇవి మనం ఈ 5 సిలోట్స్ అన్నది మీరు డ్రా చేస్తే మీకు అర్థం అవుతుంది. రైట్, సో ఇందులో మనకి లెర్నింగ్ అవుట్కమ్ ఏముందంటే స్ట్రాంగ్ సిలోట్స్ కమ్యూనికేట్ క్లారిటీ. సో దట్ ఈస్ అన్నమాట. సో మనం ఫైనల్గా ఈ యానిమేషన్ ప్రిన్సిపల్లో థర్డ్ది స్టేజింగ్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. రైట్, సో ఇది చాలా సింపుల్, మీరు కూడా చేయండి.